Good morning. Welcome to Big TV Digital Exclusive Live. Tollywood Film Industry Employees Federation చేస్తున్న సమయ 14వ రోజుకి చేరుకుంది. ఇంకా వీళ్ళ డిమాండ్ ఏంటంటే 30% వేతనం పెంచాలంటూ. కానీ దీనికి సంబంధించిన చర్చలు గత 14 రోజులుగా గవర్నమెంట్ తో కానీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పెద్దలతో కానీ సాగుతూనే ఉన్నాయి. కానీ ఈ చర్చలు ఇంకా కొలికి రాలేదు, సమస్యను పరిష్కరించలేకపోయాయి. అయితే ఇప్పుడు సీన్ లోకి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అవుతున్నారన్న మాట అయితే వినిపిస్తోంది. రెండు ప్రభుత్వాలు జోక్యం చేసుకున్న కూడా ఒక రాజీకైతే తీసుకురాలేకపోయారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నిర్మాతలు అలాగే ఫెడరేషన్ ఎంప్లాయీస్ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషించి సమస్యను సామరస్యంగా పరిష్కరించే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 14 రోజులుగా సమ్మె చేస్తున్నారు సినీ కార్మికులు. రెండు ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నా కూడా ఈ చర్చలు ఇంతవరకు కూడా కొలికి రాలేదనే చెప్పాలి. ఏపీలో కందుల దుర్గేష్తోనూ సమావేశమయ్యారు, ఇటు తెలంగాణలో కోమటిరెడ్డితోనూ సమావేశమయ్యారు. బట్ ఎక్కడ కూడా చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా అయితే కనపడలేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకొని సమ్మెపై సీన్లోకి చిరంజీవి స్వయంగా దిగి నిర్మాతలు ఫెడరేషన్ ఎంప్లాయీస్ మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారంటూ తెలుస్తోంది. అయితే ఆయన ఏం డిస్కస్ చేస్తారన్న దానిపైన ఉత్కంఠ అయితే నెలకొంది. విడివిడిగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు జరిగాయి, విడివిడిగా గవర్నమెంట్తోనూ చర్చలు జరిగాయి. నిర్మాతలు ఇరువైపులా గవర్నమెంట్ని కలిశారు, అలాగే ఫెడరేషన్ నాయకులు కూడా కలిశారు. బట్ ఇంతవరకు చర్చలు అయితే ఒక కొలికి రాలేదు. ఈ 14 రోజులుగా సమ్మె కొనసాగుతూనే ఉంది. మరోవైపు షూటింగ్లు కూడా 14 రోజుల నుంచి ఆగిపోయాయి. ఎంతోమంది నిర్మాతలు కూడా దీనివల్ల నష్టాలు చవిచూస్తున్నారు. బట్ ఈ కార్మికుల సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా అంతటా చర్చలు అయితే జరుపుతూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మాత్రం విడివిడిగా ఫెడరేషన్ ఎంప్లాయీస్తోనూ అలాగే నిర్మాతలతో విడివిడిగా సమావేశమయ్యి ఇరు పార్టీల మధ్య ఒక సయోధ్యను కుదిర్చే ప్రయత్నం చేస్తారన్న మాటలైతే వినిపిస్తూనే ఉన్నాయి. సినీ కార్మికుల సమ్మె గత 14 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. వాళ్ళు 30% వేతనాలు పెంచాలి అన్న డిమాండ్ నుంచి వాళ్ళు ఎక్కడ వెనక్కైతే తగ్గట్లేదు. దాదాపు 14 రోజుల నుంచి కూడా ఈ సమస్య పైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ఎంప్లాయీస్ ఫెడరేషన్, లేబర్ కమిషనర్ అలాగే లేబర్ కమిషనర్ ఆఫీస్లో కూడా పలు రకాల చర్చలు కూడా జరిగాయి. కానీ ఈ సమస్య ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు ముందుకు పడుతుందిలే అని అనుకునే లోపు 2 అడుగులు వెనక్కి పడినట్లుగానే కనిపిస్తుంది. రోజు రోజుకి ఈ వివాదం మరింత పెద్దదవుతుంది తప్ప దీనికి ఒక పరిష్కారం అనేది అయితే ఇప్పటి వరకు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడానికి కూడా తెలుగు సినిమా రంగానికి చెందిన నిర్మాతలు కూడా అక్కడ గవర్నమెంట్ని కలిశారు. రైట్, 14 రోజుల నుంచి సమ్మె కొనసాగుతుంది. మరి ఎందుకు చర్చలు కొలిక్కి రాలేకపోతున్నాయి అనేది చూడాలి. అలాగే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కలగజేసుకొని నిర్మాతలు అలాగే ఫెడరేషన్ ఎంప్లాయీస్ మధ్య ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ ప్రయత్నం చేస్తే అంటే ఆయన విడివిడిగా సమావేశం అవుతున్నారు ఇరు పార్టీలతోనూ, మరి ఏ విధంగా రాజీ కుదురుస్తారు అన్న ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కలగజేసుకొని ఇరు పార్టీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారన్న మాట వినిపిస్తుంది. సో ఏ విధంగా ఉండబోతుంది? విడివిడిగా ఎందుకు చర్చించాలని అనుకుంటున్నారు? ఇది సమ్మె స్ట్రైక్ లాగా కూడా, ఎందుకంటే కొనసాగడం వల్ల షూటింగ్స్ అన్ని బంద్ అయ్యి డేట్స్ అన్ని చేంజ్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే కార్మికులకు పని లేక ఈ 13 నుంచి 14 రోజుల వరకు ఏ పని లేకుండా ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఈ టాలీవుడ్ కార్మికులపై సమ్మెపై అయితే దీనికి చిరంజీవి గారు అయితే ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. గతంలో మాట్లాడినట్టు కూడా, ఎందుకంటే వాళ్ళకు మీరు ఫస్ట్ అయితే ప్రొడ్యూసర్స్ ని మేము కలిసాము, తర్వాత మీ సమస్యలు విని అది ఫెడరేషన్ వాళ్ళ సమస్యలు విని కూడా సామరస్యంగా నేను పరిష్కరిస్తాను, ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే అని చెప్పేసి కూడా అన్నారు. అది ఛాంబర్ ప్రతినిధులు తెలియజేయడం జరిగింది. అయితే ఈ నిర్మాతలు అండ్ ఫెడరేషన్ నాయకుల మధ్య అయితే రాజీ కుదిర్చేందుకు కూడా చిరంజీవి చేస్తున్న ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ రోజు ప్రొడ్యూసర్స్ అయితే కలవడం జరుగుతుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కూడా, ఎందుకంటే ఫెడరేషన్ నాయకులకి యూనియన్ నాయకులకి అయితే హామీ ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం ఫెడరేషన్ వాళ్ళని కలుస్తాను, ఈ రోజు అయితే ప్రొడ్యూసర్ని కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇండస్ట్రీలో ఒక పెద్దన్న పాత్రను పోషించి సమస్యను సామరస్యంగా పరిష్కరించే యోచనలైతే చిరంజీవి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో దాసరామరావు గారు అంటే ఏ చిన్న సమస్య అయినా తను పరిష్కరించేవాడు. ఎందుకంటే నేను ఉన్నాను అని చెప్పేసి ప్రతి విషయంలో కలగజేసుకుని ఇండస్ట్రీకి ఒక పెద్దన్నగా ఉండి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పాత్రని చిరంజీవి తీసుకొని అయితే సమస్యను సామరస్యంగా పరిష్కరించే యోచనలు అయితే ఉండడం జరిగింది. అయితే 14 రోజులుగా సమ్మె చేస్తున్న సినీ కార్మికులు కూడా, ఎందుకంటే రెండు ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నా కానీ, ఎందుకంటే అక్కడ కందుల దుర్గేష్ గారు కావచ్చు,
ఇక్కడ కోమటిరెడ్డి గారు కావచ్చు మాట్లాడినా కానీ, ఎందుకంటే సమస్యలు అయితే ఒక కొలిక్కి రాలేదు. ప్రధానంగా 4 సమస్యల మీదనే డిమాండ్స్ అయితే ఉండడం, ఆ 4 సమస్యల కోసమే షూటింగ్స్ ఇంకా కొలిక్కి రాకపోవడం, ఈ సమస్యలు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిర్మాతలతో సినీ కార్మిక సంఘాల నాయకులతో కూడా ఈ చిరంజీవి అయితే విడివిడిగా సమావేశం కానున్నాడు. ఈ రోజు అయితే నిర్మాతలకైతే అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళు వెళ్ళి కలిసిన తర్వాత రేపు ఫెడరేషన్ 24 సంఘాలతో కూడా రేపు ఫెడరేషన్ నాయకులు అయితే రేపు ఉదయం 11 గంటలకైతే వాళ్ళ ఫెడరేషన్ ఆఫీస్ లో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టుకున్న తర్వాత రేపు సాయంత్రం చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఒక సమస్య పరిష్కారం అయితే దొరుకుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎల్లుండి ఒకవేళ రేపు పరిష్కారం అవ్వకపోతే ఎల్లుండి మంగళవారం రోజు మాత్రం ఉదయం 11 గంటలకు భారీగా అన్ని సంఘాల వాళ్ళైతే ఎందుకంటే ఒక ర్యాలీ లాగా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రాజీ కుదిర్చేందుకైతే చిరంజీవి అయితే ప్రయత్నించడం అయితే హర్షించదగ్గ విషయం అని చెప్పేసి కొంత కార్మిక నాయకులు కూడా, అటు ప్రొడ్యూసర్స్ కూడా, ఎందుకంటే ఎవరో ఒకరు వయా మీడియా ద్వారా పూర్తి చేయడం ఖచ్చితంగా, ఎందుకంటే ఈ సమస్య కొలిక్కి వచ్చేది అంటే ఈ రోజు కాకుండా ఇంకా నెల రోజులకైనా ఇంకా 2 నెలలకైనా ఈ సమస్య అయితే కొలిక్కి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఈ కొలిక్కి వస్తేనే కానీ షూటింగ్స్ జరగవు. షూటింగ్స్ జరిగితే ఖచ్చితంగా డేట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ డేట్స్ అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రిలీజ్ డేట్లు కూడా ప్రతి సినిమాకి, పెద్ద సినిమాకి చిన్న సినిమాకి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో కాబట్టి ఒక లాంగ్వేజ్ నుంచి వచ్చిన సినిమా అన్ని ప్రాంతాల్లో ఆడాలి కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్య ఉంది. ఆ సమస్యను అయితే అధిగమించడానికి ఇప్పుడు అఖండ కావచ్చు, చిరంజీవి గారి సినిమా విశ్వంబర కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి డేట్స్. ఆ డేట్స్ మళ్ళీ పోస్ట్ పోన్ అయితే చాలా ఇబ్బందులు. ఖచ్చితంగా షూటింగ్ పూర్తి చేసి అవి పూర్తి చేస్తేనే మనకు ఖచ్చితంగా అని చెప్తున్నారు రాధిక. రైట్ శ్రీపాల్, కార్మికుల డిమాండ్ ఏంటంటే 30% వేతనం పెంచాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. సో కాబట్టి చిరంజీవి ఏ విధంగా వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదించే ప్రయత్నం చేస్తారనుకోవచ్చు. నిర్మాతలు కూడా వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఈ 9 డిమాండ్లు అయితే ప్రస్తుతం గతంలో పెట్టారు. 9 డిమాండ్లు 5 డిమాండ్లు అయితే మాట్లాడుకొని కొలిక్కి తీసుకొచ్చారు. ఇప్పుడైతే 4 డిమాండ్లు ప్రస్తుతం అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఆ 4 డిమాండ్లు అయితే ఇంతకుముందు గతంలో మీటింగ్ జరిగినప్పటికీ అయితే ఎప్పటికీ ఫలించలేదు. అయితే నిర్మాతల కార్మికులు కూడా చర్చలు అయితే ఫలించడం జరగలేదు. అయితే ఇప్పుడు రంగంలోకి అయితే మెగాస్టార్ చిరంజీవి ఎంటర్ అయ్యి ఖచ్చితంగా ఈ రోజు అయితే చిన్న సినిమా నిర్మాతలతోని రేపు ఫెడరేషన్ నాయకులతో సమావేశం అయిన తర్వాత ఎటువంటి చర్చలు జరుగుతాయి, అంటే ఏ విధంగా జరుగుతాయి, 4 డిమాండ్లు వయా మీడియా ఏమన్నా కంప్లీట్ చేస్తారా? ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కు అడిగేది ఏంటంటే 9 to 9 కాల్ షీట్, ఫ్లెక్సిబిలిటీ అవర్స్ అడుగుతున్నారు. ఇంకొకటి ఫైట్ మాస్టర్స్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, రేషియో ప్రకారం అడుగుతున్నారు. ఇంకొకటి నాన్ మెంబర్ కూడా ఇందులో వర్క్ చేసుకోవచ్చు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. ఎందుకంటే ఎవరికైనా స్కిల్ ఉంటే నాన్ మెంబర్ ని తీసుకొని వర్క్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. వీటి డిమాండ్లే కాస్త పెండింగ్ లో పెట్టారు. ఖచ్చితంగా 4 డిమాండ్లు సమస్య అయితే ఖచ్చితంగా చిరంజీవి గారు సానుకూలంగా స్పందించి అతను ఇరు వర్గాలను ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజు కలిసిన తర్వాత నిర్మాతలతో ఎటువంటి అభిప్రాయం వెలిబుచ్చారనేది కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం సాయంత్రం వరకు తెలుస్తుంది. రేపు ఫెడరేషన్ నాయకులతో మాట్లాడిన తర్వాత ఇరు వర్గాలను కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు అయితే పరిష్కరించడానికి చిరంజీవి గారు అయితే ఒక పెద్ద ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇది ఫలిస్తుందని చెప్పేసి అయితే అందరిలో ఆశాభావం ఉంది. రైట్, ఈ షూటింగ్ సాగిపోవడం వల్ల ముఖ్యంగా చిన్న సినిమాల నిర్మాతలు కూడా వాళ్ళ వాయిస్ ని కూడా వినిపిస్తున్నారు. మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము అంటూ కూడా చెప్తున్నారు. సో చిన్న నిర్మాతల సమస్యల్ని ఏ విధంగా అంటే ఈ మీటింగ్ లో కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందా? ఏ విధంగా వాళ్ళ సమస్యను కూడా తీర్చే, వాళ్ళకి పరిష్కారం చూపించే ఛాన్స్ ఉంది? అంటే ఈ పెద్ద స్టార్స్ ఒక 10 మంది ఇండస్ట్రీలో 10 నుంచి ఒక 12 మందికి మార్కెట్ ఉంది. అంటే ఓటీటీ బిజినెస్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, థియేటర్ ఓపెనింగ్ పడడం కూడా అత్యవసరం, కంపల్సరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే చిన్న సినిమాకి ఏ బిజినెస్ లేదు. ఇటు ఆడియో కావచ్చు, హిందీ రైట్స్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, ఇటు ఏ రకంగా కూడా చిన్న సినిమాకి అయితే లేదు. కంటెంట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే కష్టం. కానీ ప్రతి సినిమా ప్రొడ్యూసర్, ప్రతి సినిమా డైరెక్టర్ కూడా ఈ సినిమా హిట్ అవుతుందనే తీస్తారు, కానీ ఫ్లాప్ అవుతుందని ఎవరు తీయరు. ఫస్ట్ లో ఎవరికి వాళ్ళ ఆలోచన. ఎందుకంటే ఇది ఒకటి వ్యాపారం కాబట్టి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాన్ని, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనని ఒక సినిమా రూపంగా తెరకెక్కించి పబ్లిక్ చూసిన తర్వాతనే డిసైడ్ అవుతుంది ఇది ఎలా ఉండబోతుంది, సినిమా ఏమవుతుంది. Day 1 అంటే ఫ్రైడే రిలీజ్ అయితే ఫ్రైడే మార్నింగ్ షోకే టాక్ అది దాన్ని సిద్ధం చేస్తుంది. అంటే హిట్ ఆఫ్ ఫ్లాపా అని కూడా సిద్ధం చేస్తుంది. దీన్ని బట్టి ఎందుకంటే దాగుడు మూతల్లాగా, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా చాలా చిన్న చిన్న నిర్మాతలు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ఈ రేషియో పెరిగితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కూడా ఒక సమస్య ఉంది. చిన్న నిర్మాతలకి 25% కానీ 15% కానీ తగ్గించాలి, ఈ పాత రేట్లే కొనసాగాలని చెప్పేసి కూడా చిన్న నిర్మాతలు అడగడం జరుగుతుంది. కానీ ఎక్కడ అయితే ఇది గతంలో కూడా ఇంప్లిమెంట్ జరగలేదు, ఎక్కడ ఇంప్లిమెంట్ జరగలేదు. ఓన్లీ పేపర్స్ మీద ఖచ్చితంగా ఉంది, కానీ ఆ పేపర్స్ మీద ఉన్న దాన్ని ఎక్కడ అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు చిన్న నిర్మాతలు అయితే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చుకొని వర్క్ చేయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఎందుకంటే 9 to 9 కాల్ షీట్ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. ఎందుకంటే మార్నింగ్ 4 o'clock లేచి వెళ్ళిన తర్వాత మీరు షూటింగ్ కూడా ఉదయం 9:30 కూడా షాట్ పడడం లేదు. దానివల్ల మేము ఎంతో నష్టపోతున్నాము.
మీరు ఎవరు వచ్చిన ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ వచ్చినా ఇప్పుడు ట్రావెలింగ్ షూటింగ్ ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ ట్రావెలింగ్ ఉంటుంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే ఒక 1 hour ట్రావెలింగ్ ఉంటుంది మన ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే. దాన్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళు 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ అయితే చాలా అనుకూలం అని చిన్న నిర్మాతలు అయితే గట్టిగా పట్టుబట్టారు. 9 to 9 నైట్ ఈవినింగ్ 9 వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కేరళలో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఒకటే కాల్ షీట్ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాల్ షీట్లను కూడా పరిగణలోకి తీసుకొని చిరంజీవి గారు అయితే ఒక నిర్ణయాన్ని తీసుకొని వాళ్ళిద్దరిని సముదాయించే ప్రయత్నంలో ఉన్నారు. రాక రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్. టాలీవుడ్ కార్మికుల సమ్మె 14 రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఇటు 2 రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ లేబర్ కమిషన్ ఆఫీసులో కూడా పలు దఫాలుగా నిర్మాతలతోనూ ఇరు పార్టీలు చర్చలు జరిపాయి. కానీ ఇంతవరకు కూడా ఈ సమస్య కొలిక్కి రాలేదు. 30% వేతనాలు పెంచాలి అనేది కార్మికుల ప్రధాన డిమాండ్గా కనిపిస్తుంది. వీటితో పాటు ఇంకా 3-4 డిమాండ్స్ కూడా ఉన్నాయి. వీటిపైన సయోధ్యత ఇప్పటి వరకు కుదరలేదని చెప్పాలి. 14 రోజులు అవుతుంది. ఒకవైపు షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. చిన్న కార్మికులు కూడా వాళ్ళకి కూడా డైలీ లైఫ్ సాగడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను ఇంకా ఎన్ని రోజులు సమ్మె కొనసాగినా కూడా ఏదో ఒక రోజు ఈ సమస్యను ఒక కొలిక్కి తెచ్చుకోవడం అనేది పెద్ద నిర్మాతలకైనా చిన్న నిర్మాతలకైనా ఇటు కార్మికులకైనా అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు ఇరు పార్టీలతో విడివిడిగా చర్చలు జరిపి ఇరు పార్టీల మధ్య అంటే ఇటు నిర్మాతలు అలాగే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ కార్మికులు వీళ్ళిద్దరి మధ్య విడివిడిగా చర్చలు జరిపి ఒక రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇరు పార్టీలతో ఏం మాట్లాడతారు, కాల్ షీట్స్ గురించి కానీ టైమింగ్స్ గురించి కానీ 30% వేతనాల గురించి కానీ వీటి గురించి ఏం మాట్లాడి రాజీ కుదురుస్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది.